కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం ల్యాండ్ ని మార్గేజ్ చేసిందా లేక అమ్మిందా అన్న విషయం తమకు అనవసరం అంటున్నారు జస్టిస్ గవాయ్. చెట్లు నరికే ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది మాత్రమే తమకు ముఖ్యమన్నారు. ఒకవేళ పర్మిషన్ తీసుకోకపోతే చీఫ్ సెక్రటరీతో పాటుగా సంబంధిత అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు ధర్మాసనం తీర్పుని స్వాగతించింది బీఆర్ఎస్. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. నరికివేతను సమర్థించుకోవద్దని, ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు జస్టిస్ గవాయ్. సిఈసి నివేదిక ప్రకారం ప్రభుత్వం భూమిని అమ్మలేదని, మార్టిగేజ్ చేసిందని అమికస్ క్యూరీ ధర్మాసనానికి తెలిపారు. అయితే ల్యాండ్ ను అమ్మారా, మార్టిగేజ్ చేశారా అన్న విషయం తనకు అనవసరమన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. చెట్లు నరికే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తమకు చెప్పాలన్నారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు జస్టిస్ గవాయ్. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. సిఈసి నివేదికపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ధర్మాసనం. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సూచించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలిపై సుప్రీం తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ప్రశ్నలు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారాయన.